ఆసిఫాబాద్ జిల్లా చింతలమానేపల్లి మండలం బాబాసాగర్ డబ్బా గ్రామ పంచాయతీల పరిధిలోని శ్మశాన వాటికల నిర్మాణంపై స్థానిక ప్రజలు మండిపడుతున్నారు. జనావాసానికి దూరంగా కట్టడంతో కేవలం నిధుల దుర్వినియోగం కోసమే నిర్మించారని అంటున్నారు. శ్మశాన వాటిక నిర్మించారే కానీ దారి మాత్రం మరిచారంటూ దారి లేని చోట శ్మశాన వాటికను ఎందుకు నిర్మించారని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కట్టిన శ్మశాన వాటిక ప్రజలకు పనికి రాకుండా పోయిందని అన్నారు. శ్మశాన వాటికకు ఒక మనిషి చనిపోయినా కూడా 2 కిలోమీటర్లు తేవాలి. మనం తేవడానికి కనీసం కాలినడకన రావడానికి కూడా దారి అనుకూలంగా లేదు. ఒట్టిగా దీన్ని నిర్మించి బిల్లు లేపుకున్నారు తప్ప కానీ ఇది జనాలకు ఉపయోగపడే విధంగా అయితే లేదు. విషయంలో మేము మాకు ఇక్కడ ఉన్న అధికారులకు వినతి పత్రాలు అందజేసినాం. అయినా కూడా వారు కనీసం పట్టించుకోవడం లేదు. బిల్లులు మాత్రం అన్ని అనుకూలంగా క్లియర్గా లేపుకొని తిన్నారు తప్ప కానీ దీని మీద మాత్రం ఎవరు కూడా స్పందన ఇయ్యలేదు. మాకు డిస్టిక్ చింతలమానేపల్లి మండలంలో డబ్బా గ్రామ పంచాయతీలో డబ్బా అండ్ బారెగూడ ధరంపల్లికి గాను ఒక శ్మశాన వాటిక బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొన్ని సంవత్సరాల క్రితంలో మనకు తెలిసిన విషయమే. ఆ శ్మశాన వాటిక లాగా లేదు. ఒక వాగులో కొట్టుకపోయేటట్టు కట్టారు. దాని అందం, దానికి ఒక బోరు లేదు, ఒక డోరు లేదు. దాంట్లో కాల పెడదామన్నా కానీ వాటికి సరైన మెటీరియల్ లేదు. ఇలా లక్షల డబ్బులన్నీ వృధా చేసి మా శ్మశాన వాటిక లేదు. దయచేసి అధికారులు దీని మీద